హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగా ఉన్నాను. మీరు కూడా బాగా ఉన్నారని అనుకుంటా ఉన్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏమంటే లగేజ్ ప్యాకింగ్ ఫర్ బాయ్స్ అనమాట, అబ్బాయిల కోసం. సింపుల్గా చెప్తా, లాస్ట్లో ఎలాంటి బ్యాగ్స్ ఏం కావాలి అనేది అయితే పిక్ కూడా ఇస్తాను. ముందుగా మనమైతే ఒక ట్రాలీ బ్యాగ్ తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ లగేజ్ పెట్టచ్చు, మనము ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పి. ఎలా పెట్టాలి అంటే, మనం ఎప్పుడు ఒక సైడ్ వచ్చి జిప్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి ఎక్కువ లగేజ్ పెట్టచ్చు. మనము మాటికి జిప్ ఓపెన్ చేయకుండా అప్పుడప్పుడు యూజ్ చేస్తాం కదా, అలాంటివి పెడితే మేలు. ఇంకా ఒక సైడ్ వచ్చేసి డైలీ యూజ్ చేస్తాం కదా, నైట్ వేర్, ఇన్నర్ వేర్ అలాంటివి పెడితే మేలు. మనం కొంచెం షాపింగ్ చేసాం ధర్మవరంలో, చాలా బాగా ఉన్నాయన్నీ. కానీ మా తమ్ముడి సైజ్ అయితే అక్కడ దొరకలేదు. నైట్ వేర్ అన్నీ ఎక్కడెక్కడ తీసుకున్నాము అని అయితే చెప్తాను. నిన్న నైట్ అనుకున్నామన్నమాట, వన్ డేనే ఉంది షాపింగ్, ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినవి అయితే రాలేదు. ధర్మవరంలో 6 or 7 pairs అయితే తీసుకున్నాము. సో ఎక్కడ తీసుకున్నామంటే 2-3 షాపులు అయితే తీసుకున్నాము. ముందుగా అయితే షో ఆఫ్ ఫ్యాషన్స్లో అయితే తీసుకున్నాము. మాకైతే పర్టికులర్గా కాస్ట్ అయితే తెలీదు, అమ్మ నాన్న వాళ్ళే వెళ్ళి తీసుకొని వచ్చారు. సో మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి, క్లాత్ అయితే బాగుంది, క్వాలిటీ కూడా, క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఎవరికైనా అడ్రస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడిగితే నేను అడ్రస్ అయితే చెప్తాను. కాస్ట్ కూడా ఏమి ఎక్కువ పడలేదని అమ్మ నాన్న చెప్పారు. దాని తర్వాత మనము వాడు హాలిడేస్కి వస్తాడు కదా, అప్పుడైతే స్టిచ్చింగ్ చేపిద్దాం ఫార్మల్ డ్రెస్సెస్ అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడైతే వాడికి కాలేజ్ యూనిఫామే ఉందన్నమాట. మేమైతే ఎక్కువ అయితే తీసివ్వలేదు, ఎందుకంటే నైట్ వేర్ షార్ట్స్, హాఫ్ షార్ట్స్ ఉంటాయి, ఫుల్ షర్ట్స్ ఉంటాయి కదా. కొన్ని ఆ కాలేజెస్ హాస్టల్లో షార్ట్స్ అయితే వేసుకొని ఇయ్యారన్నమాట. సో దానికి మేము 2 ఈక్వల్గానే ప్యాక్ చేస్తున్నాము, ఏవైతే తెలియదు కదా మనకు. సో ఇక్కడ టవాల్స్ అయితే 2 పెడుతున్నాము, ఒకటి వాషింగ్కి వేస్తే ఇంకొకటి యూజ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి అయితే 2 టవాల్ అయితే పెడుతున్నాము. మనం వచ్చేసి బెడ్ కవర్స్, బెడ్షీట్స్ కూడా పెడుతున్నాము. ఇక్కడ 2 బెడ్షీట్ కవర్స్, ఒక బెడ్షీట్ అయితే పెడుతున్నాము. దాని తర్వాత మనము పిల్లో, బెడ్ అన్నీ అక్కడే తీసుకుంటున్నాం, బకెట్, మగ్, ఎందుకంటే మనకి లగేజ్ ఎక్కువ వచ్చింది. 3 అయితే కలిసి వెళ్తున్నారు పిల్లలు, వాళ్ళకి తోడుగా ఇంకా వాళ్ళు కూడా వెళ్తున్నారు. మా అమ్మ అయితే వెళ్ళింది మా తమ్ముడికి అయితే. సో వాళ్ళని కూడా నేను లాస్ట్లో అయితే వీడియోలో చూపిస్తాను. దాని తర్వాత మనం వచ్చేసి ప్యాకింగ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి షర్ట్స్ ఇక్కడ అక్కడైతే పెడుతుంది అనమాట, ఎలా పెట్టాలి అది కూడా నేను చూపిస్తాను. సో మనము జిప్ ఉన్న సైడ్ షర్ట్స్, ప్యాంట్స్ అలాంటివి పెడితే మేలు. ఒక పక్క అక్క సర్దేస్తుంది కాబట్టి మనమైతే నెక్స్ట్ ఏం సర్దాలి అనేది అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఏమేమి అవసరం అవుతాయి అనేవి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. సో మీరైతే ముందుగా ప్లానింగ్ వేసుకుంటే కినా మనకి ఎక్కువ టెన్షన్ లేకోకుండా బాగా పెట్టచ్చు. ఎలా పడితే అలా పెట్టామనుకోండి, పెడుతూ ఉండాల్సి వస్తుంది. సో ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము, ఇది మనకి డిమార్ట్లో అయితే తీసుకున్నాము. ఇంతకుముందు కూడా వాడినాం, బాగుంది క్వాలిటీ అయితే. అది మనకి 200 అనుకుంటా. సో బాటిల్ అయితే బాగుంది, మీరు కావాలంటే తీసుకోవచ్చు డిమార్ట్లో, అనంతపూర్ డిమార్ట్లో. అండ్ టిష్యూస్ అయితే వాడేమి ఎక్కువ యూజ్ చేయడు, కానీ ఏమైనా యూజ్ ఉంటుందేమో అని మేము ఆలోచించి అయితే టిష్యూస్ అయితే కొన్ని పెడుతున్నాము. సో టిష్యూస్ అయితే ఇక్కడ ట్రాలీలో అయితే పెట్టలేదు, మామూలు లగేజ్ బ్యాగ్ అయితే పెడుతున్నాము. ఇక్కడ ఇయర్ బడ్స్ తీసుకున్నాడు, ఇయర్ బడ్స్ కూడా పెడుతున్నాము. అవి ఎక్కువ యూజ్ చేయకూడదు, కానీ ఎప్పుడన్నా అలా యూజ్ చేయొచ్చు అనేసి కొన్ని అయితే పెడుతున్నాం ఇక్కడ. సో మనం యూజ్ చేయని వాళ్ళైతే తీసుకొని అవసరం లేదు, అది స్కిప్ చేయొచ్చు. తీసుకొని యూజ్ చేసే వాళ్ళైతే తీసుకోవచ్చు. అండ్ మనమైతే వాళ్ళకి ప్రతిదీ ఎక్కడ పెడుతున్నాము అని చెప్పామంటే వాళ్ళకి ఈజీగా తీసుకుంటారనమాట. సో షర్ట్స్ తీసుకున్నాడు అనేది చెప్పాం కదా, ఇదిగోండి ఇలాంటి షర్ట్స్ కూడా తీసుకున్నాడు, ఒక 2 కలర్స్ ఏమి తీసుకున్నాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా పింక్, లైట్ పింక్, ఇది తీసుకున్నాడు. క్వాలిటీ అయితే బాగున్నాయి, మీకు కావాలంటే ఒకసారి విజిట్ చేయండి ఆ షాప్స్ అయితే. 3 షాప్స్కి అయితే వెళ్ళాడు. నైట్ వేర్కి వచ్చేసి మహారాణికి అయితే వెళ్ళినాడు, అంటే నైట్ వేర్ టీషర్ట్స్ మాత్రమే మహారాణిలో తీసుకున్నాడు. ప్యాంట్స్ ఎక్కడ తీసుకున్నాడో నేనైతే చూపిస్తాను. ఇవే షార్ట్స్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నాడు అంటే SLV స్పోర్ట్స్ షాప్లో అనుకుంటా, అక్కడ తీసుకున్నాడు. ఇవి కూడా క్వాలిటీ అయితే బాగున్నాయి, మళ్ళీ మేమైతే రీవిజిట్ చేయాలని అయితే అనుకున్నాము, అంత బాగున్నాయి. సో వాడి సైజ్ లేక వాడు అన్నీ ఎక్కువ తీసుకోలేకపోయినాడు. ఫార్మల్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాం మనం అక్కడ. ఇవేండి మహారాణిలో మనం టీషర్ట్స్ తీసుకున్నామని చెప్పాం కదా, ఆ మహారాణిలో టీషర్ట్స్ అవి కూడా క్వాలిటీ అయితే మనకి బాగా ఉన్నాయి. టీషర్ట్స్ తీసుకుని ఇలాంటి జిప్ బ్యాగ్లు మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనకి ఏదైనా డ్రెస్ సెట్స్ అలా వస్తుంటాయి కదా, ఆ బ్యాగ్స్లో
మనము పిల్లలకి ఇన్నర్ వేర్ పెట్టించామంటే వాళ్ళకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. సో ఈజీగా అందులో పెట్టేసి జిప్ పెట్టేస్తే ఎక్కడ పడిపోవు అన్నమాట. వాళ్ళు ఎత్తుక్కోకుండా కష్టపడుకోకుండా ఉంటుంది. దాని మీద మనం 2 స్టెప్స్ అయినా 3 స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 3 స్టెప్స్ ఏమో పెట్టినట్టున్నాను. మీరు ఇలా ప్యాకింగ్ చేసుకున్నారనుకో వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. సైడ్కి ఎక్కడ పడిపోకుండా జిప్ కవర్లో మనం జిప్ వేసేస్తే ఎక్కడ పోవు అనమాట. సో ఇది ఒక టిప్ అనే చెప్పచ్చు. అండ్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఏమైనా వస్తువులు ఎక్కడ తీసుకున్నారని మీకు ఏమైనా డౌట్ వస్తే అయితే అడగండి. ఈ కవర్ వచ్చేసి నాకు మాంగళ్య షాప్లో అయితే వచ్చింది. డ్రెస్ కుర్తా సెట్కేమో ఆ కవర్లో అయితే నేను పెట్టించేసాను వాడికి. అండ్ మళ్ళీ నేను గర్ల్స్ది కూడా నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు అయితే చేసి చూపిస్తాను. నేను ఏవి ఇక్కడ తీసుకున్నాను అవన్నీ అయితే ప్యాకింగ్లో చూపిస్తాను. గర్ల్స్ది కూడా అయితే వస్తుంది. ఈ వీడియో మనకి కొంచెం వ్యూవర్స్ బాగా వస్తే నేను నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను. సో ఇలా అయితే ప్యాకింగ్ చేసేసాం. 1 సైడ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎంత నీట్గా పెట్టేసాము. ఇలా పెడితే మనకి ఎక్కువ అయితే పడతాయని చెప్పేసి పెట్టాము. సో జిప్ వేయడానికి కొంచెం కష్టమైందిలేండి. కొంచెం కష్టపడి తీసేసాము. సో స్టార్టింగ్లో అయితే యూనిఫామ్ అంత తొందరగా ఇవ్వరు కాబట్టి మనం కొన్ని ఎక్కువ పేర్స్ పెడితే మేల్ అని చెప్పి అయితే పెట్టాము. ఆ పక్కన ఒక టవాల్ కూడా పెట్టేసాము. మనం మిగిలినటువంటి షర్ట్స్, ప్యాంట్సే పెట్టాము. సో ఇటు సైడ్ వచ్చేసి ఏం పెడతామనేది అయితే చూపిస్తాను నేను మళ్ళీ. అండ్ తర్వాత మనము ఈ పక్కన మనం నైట్ వేరు, ఇన్నర్ వేర్ అలాంటివి అయితే పెడుతున్నాము. సోప్స్ అలా స్మెల్ వచ్చేది కూడా ఇక్కడే పెడుతున్నాము. స్నాక్స్ బ్యాగ్లో పెడితే స్మెల్ వచ్చేస్తాయి కదా స్నాక్స్ ఎన్ని అని చెప్పేసి ఇందులోనే పెడదామని అనుకుంటాము. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యూస్ చేసేదే కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు మనకి. సో మనం మ్యాండటరీగా దీనికి కీస్ కూడా పెట్టాలి. కీస్ ఎందుకంటే పిల్లలు ఎవరైనా ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏమైనా పోవచ్చు ఇన్ కేస్ హాస్టల్స్లో. మన హాస్టల్లో అయితే 24 hours ఉన్నాం కాబట్టి జాగ్రత్త కోసం కీస్ అయితే వేయాలి. ఇక్కడ ఇంకా ఒక బ్యాగ్ అన్నాను కదా, సెకండ్ బ్యాగ్ వచ్చేసి ఇది అనమాట. 3-4 జిప్స్ వచ్చాయి. అలాంటి మా ఇంట్లో 3-4 బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. క్వాలిటీ బాగుంటుంది. అది స్టిచ్చింగ్ చేసి మనకి ఇస్తారనమాట అవి మన ముందరే. అండ్ ఫుట్వేర్ అయితే నేను చూపించాలని అయితే అనుకోలేదు. ఒకటి ఉంటే అది అక్కడ చూపించాను. దాని తర్వాత టిష్యూస్ అయితే బ్యాగ్లకు పెట్టేశాను. ఇంకా రోప్ అనమాట. రోప్ ఎందుకంటే పిల్లలు బట్టలు ఆరేసుకోవడానికి మేమైతే దోవి ఫీజు అయితే పే చేసాం. కానీ ఏమైనా ఎమర్జెన్సీ వెళ్ళాలంటే చేయొచ్చు, ఆరేసుకోవచ్చు అని చెప్పి అయితే పెడుతున్నాము. ఈ మిక్చర్ వచ్చేసి మనకి స్పెషల్ మిక్చర్ అనమాట. ఇది ఎక్కడ దొరుకుతుందంటే మార్కెట్ నుంచి కొంచెం ముందుకు పోతే కరెంట్ ఆఫీస్ ముందు పోవాలి కొంచెం అనమాట. అక్కడ పల్లవి థియేటర్ ఉందంట. అక్కడ ఎవరిని అడిగినా కూడా ఇదైతే మనకి స్పెషల్ మిక్చర్ హోల్సేల్గా చేస్తారు కదా, వాళ్ళు చేసి అమ్ముతారని అడిగితే వాళ్ళే మనకు అడ్రస్ అయితే చెప్తారంట. తీసుకోండి, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు అక్కడ తీసుకుంటాము. దాని తర్వాత బ్రెడ్, జాము, బిస్కెట్స్ అయితే తీసుకున్నాడు వాడు. బ్రెడ్, జామ్ ఎప్పుడైనా తినకపోతే అలా తినడానికి ఇది లీక్ కాకుండా అయితే జామ్ పెడుతున్నాను కవర్లో అయితే. బ్రెడ్, జామ్ వచ్చేసరికి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు టిఫిన్ చేయకపోతే అలా తినడానికి. ఇవి వచ్చేసి నార్మల్గా అక్క బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు స్నాక్స్ అయితే తెస్తూ ఉంటుంది. అవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి అయితే పెడుతున్నాము. వాడు చెప్పాను కదా టైం లేదు మాకు, తొందరగా అయితే పంపిస్తున్నాము. మా మమ్మీకి అయితే చెప్పాము మళ్ళీ అక్కడ తిరుపతిలో తీసిచ్చి పంపిమని అయితే చెప్పాము. సరే అని చెప్పారు. ఉన్నవైతే నేను ఇక్కడ పెడుతున్నాను. అవి 3 ఉన్నాయి. ప్యాకింగ్ అయితే పెడుతున్నాను. ఇలాంటి ప్యాకింగ్ ఉన్నవైతే మనకి ఎక్కడైనా పెట్టచ్చు అనమాట. అసలు అవేం పగిలిపోవు మనకి. సో వేరేవి ఏమన్నా ఉన్నా అవి జాగ్రత్తగా అయితే పెట్టాలి. సో అన్నీ ఒక కవర్లో అయితే పెట్టి వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం అయితే పెడుతున్నాను నేను ఇక్కడ. సో మనం హాస్టల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ స్నాక్స్ క్యారీ చేస్తే మేలు అనమాట స్టార్టింగ్లో. ఎందుకంటే అక్కడ తినడానికి మనకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో బ్రష్, పేస్ట్, సోపు ఇంకా వెళ్ళిన తర్వాత ఆ రోజు ఫస్ట్ మనం లేచిన వెంటనే మార్నింగ్ అవే కాబట్టి యూజ్ చేసి సైడ్కి అయితే పెడుతున్నాను. ఎక్కడ ఏవి పెడుతున్నామో వాళ్ళకి చెప్తే బాగుంటుంది అనమాట. సర్ఫ్ ఇందులో అయితే నేను పెట్టట్లేదు, స్మెల్ వస్తుంది కాబట్టి లగేజ్ బ్యాగ్లో అయితే పెడుతున్నాను. బట్టల బ్యాగ్లో, ట్రాలీలో పెడుతున్నాము. సో షాంపూ అనమాట. ఇది షాంపూ కూడా అక్కడే పెట్టేస్తున్నాము. షాంపూలు అన్నీ అయితే అక్కడే పెట్టేస్తున్నాము. ఎందుకంటే స్మెల్ అనేది వస్తుంది కాబట్టి. ఇదైతే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ అయితే నేను అక్కడ మాట్లాడినప్పుడు అయితే చాలా మాట్లాడాను వీడియో రికార్డ్ చేసేటప్పుడు. ఇప్పుడు నాకు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. సో స్నాక్స్ బాక్స్లో అయితే 2 బాక్సెస్ అయితే పెట్టాను. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఒకటి స్నాక్స్ ఏమన్నా తీసుకొని తినాలి అంటే. తర్వాత ఏమన్నా స్వీట్ అలా ఇస్తారు కదా, ఒక కప్, ఒక స్పూన్ అయితే ఇచ్చాను. దాని తర్వాత టీ, కాఫీ అలా ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి ఒక గ్లాస్ అండ్ కొంచెం పెద్ద ప్లేటే పెడుతున్నాను నేను. పెద్ద ప్లేట్ ఒకటి పెడుతున్నాను. అది సైడ్కి పెడుతున్నాను ఎందుకంటే మనకు ప్లేస్ కలిసి వస్తుంది కాబట్టి.
దాని తర్వాత వచ్చేసి పికిల్ అనమాట. పికిల్ని ఎలా మనము లీక్ కాకుండా పెట్టాలి అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో అలా ఇట్లా తీసుకొని టైట్గా లాక్కొనేసి సైడ్కి ఇలా నాటేసేస్తే మనకి అది అసలు లీక్ అనేది కాదనమాట. స్ట్రైట్గా దాన్ని నిలబెట్టేయాలి బ్యాగ్లో, లేదంటే లీక్ అవుతుంది మళ్ళీ. ఎలా పడితే అలా పెట్టకుండా నీట్గా అయితే పెట్టాలి. సో పికిల్స్ అయితే మేము ఎక్కువ పెట్టట్లేదు, వాడికి మ్యాంగో ఇష్టమని అదొకటైతే పెడుతున్నాము. వాడైతే పొడి ఇలాంటివి వద్దన్నాడు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాను, నాకు అక్కడ ఫుడ్ నచ్చకపోతే అని అన్నాడు. సరేలే అని చెప్పాము. ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇంకా పెట్టేస్తున్నాం బ్యాగ్లో, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతామని చెప్పేసి అయితే బ్యాగ్లో పెట్టేస్తున్నాము. సో ఈ బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. మనకి కంఫర్ట్ అనమాట. ఇది కంఫర్ట్ వచ్చేసి సైడ్లో పెడుతున్నాము. సో నైఫ్ ఒకటి, ఫ్రూట్స్ అలా ఏమన్నా కట్ చేసుకోవడానికి. మనం ఇప్పుడు చేయి పెడితే తెగుతుంది కదా, బ్యాగ్లో ఎలా అంటే అలా పెడుతుంటాము. సో చేయి తెగుకోకుండా ఇలా ప్యాకింగ్ అయితే పేపర్తో చేసి నలిపేస్తున్నాను నేను. అప్పుడు మనం ఇక్కడ పెట్టినా కూడా, చేయి పెట్టినా కూడా మనకి అనేది చేయి అనేది అయితే తెగదు కాబట్టి సో ఈజీగా క్యారీ నైఫ్ని ఇలా చేయొచ్చు. ఇది ఒక టిప్ అనమాట. సో సోప్ బాక్స్ ఇది మనకి ఖచ్చితంగా ఉండాలి, సోప్ బాక్స్ అయితే. సో సోప్ బాక్స్ ఒకటి కానీ రెండు కానీ పెట్టుకొని నేనైతే ఇక్కడ ఒకటి పెడుతున్నాను. దాని తర్వాత ఆ బ్యాగ్ అయితే మనకి ప్యాకింగ్ అయిపోయింది. సో శ్రీకృష్ణ అని, శ్రీకృష్ణ షాప్ అయితే మేమైతే చాలాసార్లు అయితే వెళ్ళాం. నా తమ్ముడు బట్టలు కావచ్చు, నేను కూడా అక్కడ కొన్ని తీసుకున్నాను. చిన్నపిల్లలవి బాగుంటాయి, పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి. నేను అక్కడ తీసుకున్నాను, అది మాకు తెలిసిన షాపే. కానీ అన్నకు తెలియదు నేను ఈ వీడియో చేసి పెట్టినాన్ని. సో దాని తర్వాత ఈ కవర్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను, ఎందుకంటే కవర్స్ ఏమిటికైనా పిల్లలకి యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇటు సైడ్ వచ్చేసి మనం బెడ్షీట్ కవర్స్, వాళ్ళ బెల్ట్, టవాలు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ పెడుతున్నాము అనమాట. నైట్ వేర్, ఇన్నర్ వేర్ అవన్నీ పెడుతున్నాము. షాంపూలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ ఒక సైడ్కి అయితే పెట్టి వాడికి చెప్తున్నాము ఏవేవి ఎక్కడ ఉన్నాయని. సో మ్యాండేటరీగా నెయిల్ కటర్ అనమాట. నెయిల్ కటర్ అయితే ఒకటి పెడుతున్నాను నేను. సో నెయిల్స్ కట్ చేసుకునే దానికి ఉంటుందని చెప్పేసి వాళ్ళు పక్కన వాళ్ళని అడిగకోకుండా ప్రతిదీ పెడితే మేలు అని నా అభిప్రాయం అనమాట. సో అది వచ్చేసి ఇన్నర్స్ బ్యాగ్ కదా. సో అన్ని నీట్గా అయితే మనం పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చెప్తే మేల్ అనమాట. వాళ్ళు కూడా ఈజీగా తీసుకుంటారు. మనం అనుకుంటాం వాళ్ళు ఎత్తుక్కుంటారు తీసుకుంటారని, కాలేజీలో మనకు అంత టైం ఉండదు. సో దాని తర్వాత ఇంకా ఫైనల్గా మనకి బ్యాగ్ వచ్చేసి కాలేజ్ బ్యాగ్ అనమాట. ఫైల్స్ బ్యాగ్, అది ఫైల్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసి మేమైతే పిన్ చేసి ఇచ్చామన్నమాట. వాడివి ఏవేవి ఉన్నాయో ఆధారు, 10th మార్క్స్ కాడ అలాంటివన్నీ ఒక దాంట్లో సెట్ ఆఫ్ చేసి పిన్ చేసి 2 సెట్లు అయితే పెట్టి నార్మల్గా జిరాక్స్లు అయితే ఇచ్చామన్నమాట. సో అవన్నీ తర్వాత ప్యాడ్ ఒక ప్లాంక్ పెట్టాము, 2 రఫ్ నోట్స్లు. వాళ్ళు మాకు బుక్స్ ఇస్తామని అయితే చెప్పారు, కానీ వాడు అక్కడ తీసుకున్నాడంట. 6 బుక్స్ ఏమో తీసుకున్నాడు మళ్ళీ అని చెప్పింది అమ్మ. 6 బుక్స్ అయితే అక్కడ తీసుకున్నాడంటే, ఇక్కడ తీసుకుని అక్కడ తీసుకున్న ఒకటేలేండి. సో డీమార్ట్లో 35 రూపీస్ ఎరేజర్స్ అని అవి తీసుకున్నాడు చిన్నపిల్లలలాగా. దాని తర్వాత పెన్స్ 2 ప్యాకెట్స్, బ్లాక్ పెన్సిల్స్ ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాడు వాడు, ఎందుకంటే మళ్ళీ మనకు అక్కడ యూజ్ అవుతుంది. స్టాప్నర్ పిల్లలకి ఏమైనా పిన్స్ చేసుకునే దానికి ఎలా ఉంటుందని స్టాప్నర్ పిన్స్ పెట్టాము. సో షార్ప్నరు, ఎరేజరు, షార్ప్నర్ అయితే మర్చిపోయి వచ్చాడు. సో నా దగ్గర ఉంటే ఇచ్చాను నేను. సో అలాగే మర్చిపోతాం కాబట్టి ముందుగా మనం పేపర్లో అయితే రాసుకోవాలి. మేము ఇవన్నీ రాసి ఇచ్చాము. ఇంతకుముందు మేము హాస్టల్కి వెళ్ళి ఉన్నాము కాబట్టి. అండ్ నా తమ్ముడు కూడా ఇంతకుముందు హాస్టల్కి అయితే వెళ్ళినాడు. ఇదంతా స్టేషనరీ మనము కిట్ అంతా ఒక దగ్గర పెడుతున్నాము, అంటే కాలేజ్ బ్యాగ్లోనే పెడుతున్నాను స్టేషనరీ కిట్ అంతా. సో ఇది వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. ముస్చాచ్ అనేసి ఫేస్ వాష్, అది 2 తీసుకున్నాడు ఆన్లైన్లో, 300 ఒక్కొక్కటి అనుకుంటా. అది ఆఫర్ మీద ఎంతకు వచ్చిందో నాకు తెలీదు. ఇది ఇంట్లో ఒకటి వాడుతున్నాడు, ఇంకా హాస్టల్ ఒకటి ఒకటి తీసుకున్నాడు. వాడు పర్ఫ్యూమ్ ఇలాంటివి, పౌడర్ అలాంటివి వాడంటే వాడు వాడాడనమాట. మేము పర్ఫ్యూమ్ వేసుకున్న వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది వానికి. సో దానికనేసి వాడు అలాంటివి అయితే వాడాడు. జస్ట్ ఫేస్ వాష్ అండ్ మైసూర్ శాండిల్ సోప్ మాత్రమే యూజ్ చేస్తాడు వాడు, ఇంకేమి యూజ్ చేయడు. దాని తర్వాత ఫైనల్గా మన ప్యాకింగ్ అయితే డన్ అయిపోయింది. చూడండి ఎలా సర్దేశామనేది అయితే చూపిస్తున్నాను నేను మీకు. ఫైనల్గా ఒకసారి లుక్ వేసేసుకోండి. సో నాప్కిన్స్ కూడా పెడుతున్నాను. నాప్కిన్స్ అయితే మర్చిపోకండి, ఎందుకంటే కోల్డ్ వస్తే అలా ఇబ్బంది అవుతుంది కదా. మెడికల్ కిట్ అయితే ఎమర్జెన్సీగా మనకు కోల్డ్, ఫీవర్, హెడేక్, పెయిన్స్, విక్స్ అలాంటివి పెడితే మేల్ అనమాట పిల్లలకి. అక్కడ బెల్ట్స్ అవి ఉన్నాయి చూపిస్తున్నాం, కానీ అది కనిపించలేదు, సర్లేని వదిలేసాము. సో కింద బెడ్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే మేము సర్దుతున్నాం కాబట్టి అదంతా మెస్సీగా ఉంది. దాని తర్వాత ఇదిగోండి 3 బ్యాగులు అయితే ప్యాకింగ్ అయిపోయినాయి అనమాట మనకి ఈజీగా. అయితే మేమిద్దరం కలిసి చేసాం కాబట్టి 1 అవర్ అయితే పట్టింది. ఒకరే చేసే వాళ్ళు అయితే 2 అవర్స్ అలా పట్టచ్చు. మా మమ్మీ అని హోల్ చేసి ఇచ్చింది, మేము ఇంకా సర్దేసామన్నమాట. మీరు ఇంకా ఏమన్నా
కావాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి. మేమైతే ఇంకా కొన్ని ఉన్నాయి నైట్ వేర్, అవైతే వాష్ చేసేకి వేసామన్నమాట, వాషింగ్ మిషన్లో ఉన్నాయి. అవి ఇంకా పెట్టేయాలి, మార్నింగ్కి అయితే ఆరిపోతే పెట్టేసేది. సో నేను మార్నింగ్ కూడా వెళ్ళేటప్పుడు వాడి వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి అన్నీ పెట్టుకున్నామా లేదా అనేసి. అండ్ తర్వాత కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము ఏమేమి తీసుకున్నామంటే బకెట్, మగ్, బెడ్ కవరు, పిల్లో కవరు, బుక్స్ తీసుకున్నాడు. సో దాని తర్వాత ఇంకా మనం ఇంకా ఫీజు అంతా పే చేసేసి అయితే అమ్మ వదిలిపెట్టి వచ్చింది. సో ఫైనల్గా వాళ్ళ లగేజ్ అయితే ఇదనమాట, ఎర్లీ మార్నింగ్ తీసిన క్లిప్స్ అనమాట ఇవి. సో వాడైతే ఫుల్గా రెడీ అయిపోయినాడు. సో కార్లో అయితే వెళ్ళిపోయినాడు. ఇద్దరినైతే తీయగలిగాను, ఇంకొకరిని అయితే తీయలేదు, వాళ్ళు లేట్గా వచ్చాడు, దానివల్ల నేను తీయలేదు. లాస్ట్లో అయితే పిక్స్ ఇస్తా అని చెప్పాను కదా, ఇవే అనమాట బ్యాగ్స్. దాని తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి వేసుకున్నామో అవైతే కిట్ అయితే ఇక్కడ ఫొటోస్ పెట్టాను. ఇంకా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి స్క్రీన్ షాట్ చేసి తీసుకోండి మీరు ఏమి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.